నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. సో దాంట్లో కొందరి విషయాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీవీకే పార్టీలో చాలామంది సామాన్యులు ఎప్పుడు కూడా రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళని కూడా బరిలోకి దింపడం జరిగింది. టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ అసలు రాజకీయ ఓనమాలు కూడా తెలియవు, కానీ ఒక యువతని బరిలోకి దింపి వాళ్ళను కూడా విజయ తీరాలకు చేర్చినటువంటి వ్యక్తి విజయ్. దాంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయ్ కాళ్ళపైన పడి ఏదో ఏడుస్తున్నాడు కదా, ఆయన ఎవరో కాదు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు టీవీకే పార్టీ నుంచి విరగంబాక్కం అన్నటువంటి ఒక నియోజకవర్గం నుంచి, తమిళనాడులో ఉన్నటువంటి విరగంబాక్కం అన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దరిదాపుగా 27,000 ఓట్లతోటి గెలవడం జరిగింది. 27,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సమీప అభ్యర్థి అయినటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన 27,000 ఓట్లు. ఆయన ఎవరో కాదు, విజయ్కి పర్సనల్ డ్రైవర్గా పనిచేసినటువంటి రాజేంద్రన్ కొడుకు శబరినాథన్. ఈయన పేరు శబరినాథన్ అన్నటువంటి వ్యక్తి డ్రైవర్ కొడుకు. సో కృతజ్ఞతగా ఇవ్వడం జరిగింది. అంటే 30 ఏళ్ళుగా ఇక్కడ విజయ్ యొక్క కారు నడుపుతూ జీవనం కొనసాగుతున్నటువంటి రాజేంద్రన్ యొక్క మంచితనం చూసి వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, నీకే టికెట్ ఇస్తున్నానని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ స్టేజ్ పైనే ఏడవడం జరిగింది. ఆయన గట్టిగా హత్తుకొని ఏడవడం జరిగింది. సో ఇవంతా కూడా అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆకర్షించింది. కేవలం ఆయనకు 30-35 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది. అంటే యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కేవలం రాజకీయాల్లోకి తీసుకురావడమే కాదు, వాళ్ళు గెలవడానికి సహకరించినటువంటి వ్యక్తి విజయ్. ఈయన గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈయనతో పాటు ఇంతకంటే వాళ్ళు కొంత ఇంకా బీదల కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా గెలిచింది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో బెంగాల్కు సంబంధించినటువంటివి, సో దాంట్లో కూడా ఒక పని మనిషి నెలకు 2,500 రూపాయలు సంపాదించేటువంటి ఇంట్లో పనిచేసేటువంటి ఒక లేడీ సైతం కూడా ఆమె గెలవడం జరిగింది బంపర్ మెజారిటీతో. అంటే రాజకీయాల్లో పైసలే కావాల్సినటువంటి అవసరం లేదనేది మరోసారి టీవీకే పార్టీ నిరూపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది యువతకి టికెట్లు కేటాయించడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, ఏడుస్తున్నాడు చూడండి, కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు. ఆయన ధైర్యం చెప్తా ఉన్నాడు విజయ్. ఆయనకు ధైర్యం చెప్తూ ఏం కాదు నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇస్తా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ రాజకీయపరమైనటువంటి కుటుంబమా, వాళ్ళ తాత మంత్రి, వాళ్ళ నాయన ఏమైనా ఎమ్మెల్యేగా పనిచేసిందా, లేకపోతే ఏ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పేసి చూస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి రావాలంటే, రాజకీయాల్లోకి అడుగు పెట్టేటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి. కానీ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంతెందుకు, అసలు రాజకీయ బ్యాక్గ్రౌండ్ విజయ్కి ఏమైనా ఉన్నదా? కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మొత్తం కొల్లగొట్టేసిండు తమిళనాడుని. ఒంటి చేత్తో మొత్తం అంతా ఊడ్చేసిండు. ఎక్కడ చూసినా తమిళనాడులో విజిల్ సౌండ్స్ వినబడతా ఉన్నాయి. అవి ఆ రకమైనటువంటి ఒక వేవ్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రజలు తిరగబడితే, ప్రజలు చైతన్యవంతమైతే ఏ విధంగా మార్పును కోరుకుంటారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. సో మొత్తానికైతే మాత్రం ఎవరైతే శబరినాథన్ ఎవరైతే ఉన్నారో శబరినాథన్ మొత్తానికి గెలవడం జరిగింది. ఎవరైతే ప్రభాకర్ రాజా అనేటువంటి డిఎంకే పార్టీ అభ్యర్థి పైన 27,086 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. దాన్ని కూడా చూద్దాం. ఇదే నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 76,092 ఓట్లు వచ్చినాయి. 76,092 ఓట్లు శబరినాథన్కి వస్తే, సమీప అభ్యర్థి అయినటువంటి అంటే డిఎంకే పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రభాకర రాజాకి వచ్చినటువంటి ఓట్లు 49,600 ఓట్లు. అంటే దరిదాపుగా 27,086 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ శబరినాథన్ విరగంపాకం అన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆయన గెలవడం జరిగింది. ఇక ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ 3వ స్థానంలోకి పడిపోయింది. కేవలం ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎంత, 38,767 ఓట్లు ఆయనకు రావడం జరిగింది అన్నా డిఎంకేకి ఏమో 49,000 ఓట్లు. అలాగే టీవీకే పార్టీ నుంచి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి శబరినాథన్ డ్రైవర్ కొడుకు ఎవరైతే ఉన్నారో
డ్రైవర్ కొడుకు వచ్చినటువంటి ఓట్లు 76,092 ఓట్లు రావడం జరిగింది. సో ఇప్పటికే టీవీకే పార్టీ ఒంటి చేత్తోటి 107 స్థానాల్లో గెలవడం జరిగింది. ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో మేబీ, అంటే అంచనాలు కూడా అందలేదు. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్, ఈ పోల్స్ ఆ పోల్స్ కూడా ఎవరికి కూడా చిక్కలేదు. 107 స్థానాలు వస్తాయా? ఒకటే ఒక సంబంధించినటువంటి సర్వే, ఏది యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే, ఆయనకు వచ్చేటువంటి సీట్ల సంఖ్యతో 120 వస్తాయని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా ఒకటి మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీవీకే పార్టీకి వచ్చేటువంటిది కేవలం 20 నుంచి 25 స్థానాల లోపే అని చెప్పేసి అన్నారు. 20-25 ఎక్కడ, 107 ఎక్కడ? అంటే ఇంకా 3 ఇంతలు ఎక్కువ వచ్చినాయి. ఇంకా 3 ఇంతలు, 20-25 కంటే ఇంకా 3 ఇంతలు అంటే 100 సీట్లకు పైన వచ్చేసినాయి. దరిదాపుగా మొదటిసారి ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ స్థాపించి ఏకపక్షంగా మొత్తానికి ఆ 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని, ఒక రికార్డు స్థాయిలో దరిదాపుగా 35% ఓట్స్ని తీసుకురావడం జరిగింది. తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి పర్సంటేజ్ని కనుక తీసుకున్నట్టయితే ఉంటే 35% టీవీకే పార్టీకే ఓట్లు వేయడం జరిగింది జనాలంతా. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. సో ఆయన ఏ పార్టీతో కలుస్తాడు? సో అక్కడ డిఎంకే తోటి, అలాగే అన్న డిఎంకే తోటి కలిసేటువంటి అవకాశమే లేదు. కలిస్తే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి పార్టీలతోటి ప్రభుత్వాన్ని ఏర్పడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆయనకు వచ్చినాయి 107లో ఇంకా ఆయనకు కావాల్సినవి కేవలం 118 కావాలి. 118 కావాలి, ఇంకొక 11 అయితే సరిపోతుంది. ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, ఇంకా మిగతా వాళ్ళు కూడా కలుపుకుంటే 12-13 ఉన్నాయి. వాళ్ళతో కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి శబరినాథన్కి ఇంకేమైనా మంత్రివర్గంలోకి ఇట్లా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే చెప్పలేం. అంటే ప్రేమ ఉండి అవకాశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా. ఒకవేళ ఇచ్చినా కానీ మంత్రివర్గం క్యాబినెట్లో కూడా తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.